అనగనగా ఒక ఊరిలో రవి అనే కుర్రాడు ఉండేవాడు. రవి చాలా పేదవాడు. కానీ అతని మనసు చాలా మంచిది. అతను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు. దేవుడా! నా కష్టాలు తీర్చి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అని. ఒకరోజు రవికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దేవదూత కనిపించింది. రవి, నువ్వు అడిగిన కోరికను నేను నెరవేరుస్తాను. కానీ నీవు ఒక పని చెయ్యాలి. నేను నీకు ఒక బంగారు గొలుసు ఇస్తాను. ఆ గొలుసులో ఒక చిన్న వజ్రం ఉంటుంది. ఆ వజ్రాన్ని నువ్వు ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తావో అది వజ్రాల వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్పింది. రవి ఆ కల నుండి మేల్కొని చూస్తే నిజంగానే అతని చేతిలో ఒక బంగారు గొలుసు ఉంది. ఆ గొలుసులో ఉన్న వజ్రం నుండి బంగారు వర్షం కురిసింది. రవి చాలా ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ఆ వజ్రాన్ని తన ఊరి ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. రవి ఆ బంగారు వర్షాన్ని ఉపయోగించి తన ఊరిలో ఉన్న పేదవారికి ఇల్లు కట్టించాడు. అందరికీ భోజనం పెట్టాడు. ఆ ఊరిలో ఉన్న రోడ్లని, పాఠశాలని నిర్మించాడు. రవి సహాయం వల్ల ఆ ఊరు చాలా అభివృద్ధి చెందింది. రవిని అందరూ దేవుడిగా కొలవడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రవికి ఇంకో కల వచ్చింది. ఆ కలలో దేవదూత మరలా కనిపించింది. రవి, నీకు నేను ఇచ్చిన ఈ వరాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నావు. కానీ నేను ఇచ్చిన మరో వరాన్ని నువ్వు మర్చిపోయావు అని చెప్పింది. రవి ఆశ్చర్యపోయి ఏమిటది అని అడిగాడు. దేవదూత నవ్వి, నీ మనసులో ఉన్న కృతజ్ఞతను నీవు మర్చిపోయావు. నేను నీకు ఇచ్చిన వరాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నావు. కానీ నన్ను నువ్వు మర్చిపోయావు. కృతజ్ఞత లేని హృదయం ఎప్పటికీ సంతోషంగా ఉండదు అని చెప్పింది. రవికి తన తప్పు తెలిసి వచ్చింది. అతను దేవదూతకు క్షమాపణలు చెప్పాడు. దేవదూత రవికి మరో వరం ఇచ్చింది. రవి, నీవు ఈ వరాన్ని తీసుకున్న తర్వాత ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండాలి. నీకు దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కృతజ్ఞతతో ఉన్న హృదయం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. రవి ఆ రోజు నుండి తన జీవితంలో కృతజ్ఞతను పాటించడం మొదలుపెట్టాడు. అతను ప్రతిరోజు దేవుణ్ణి, తనను ఆశీర్వదించిన ఆ దేవదూతను, తన ఊరి ప్రజలు మరియు తనకు సహాయం చేసిన వారందరినీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో ఉండేవాడు. ఈ కథ యొక్క నీతి, మనం కృతజ్ఞతతో ఉంటే మన జీవితం మరింత సంతోషంగా ఉంటుంది.